అబ్బా రవితేజ గారు ఏమి యాక్టింగ్, ఏమి డాన్స్, ఏమి ఫైట్లు, అబ్బా చెప్తున్నా వేరే వేరే లెవెల్ లో తీశారు అసలు యాక్టింగ్. అసలు సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఫైట్స్ కానీ, క్లైమాక్స్ ఫైట్ అయితే గూస్ బంప్స్ అన్న. అసలు శ్రీలీల గారు డాన్స్ ఏంటి అసలు చెప్పండి, అసలు మాటలు రావట్లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మాటలు చెప్పలేను. సాంగ్స్ అసలు అబ్బా ఏమి సాంగ్స్, అసలు 3 సాంగ్స్ ఉన్నాయి అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఓలే 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 ఆ సాంగ్ అయితే తీసారు. అసలు 3 ఐటమ్ సాంగ్స్ లానే ఉన్నాయి. ఒకప్పుడు విక్రమార్కుడు సినిమా ఎలా ఉందో దానికి 3 ఇంతలు 4 ఇంతలు ఎక్కువ ఉందన్న సినిమా. అసలు ఇంత ఇంత పర్సనాలిటీ, యాక్టింగ్, ఆ లుకింగ్, ఆ పోలీస్ అండ్ రైల్వే ట్రాక్ పోలీస్ అంటే ఏంటో అనేది ఒక చూపించారన్న. రవితేజ అంటే మాస్ జాతరనా అసలు ఏంటి ఆ మీసం, ఒకప్పుడు విక్రమార్కుల్లో ఉన్న మీసం తిప్పుకుంటూ ఆ ట్రైన్ సీను, అసలు మన ఇడియట్ మూవీలో ఉన్న కొన్ని ఒక డాన్స్ స్టెప్ అన్ని ప్రతి ఒక్క సీన్ టు సీన్ క్లియర్ కట్ గా చూపించారు. వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ ఫైట్. రాజేంద్ర ప్రసాద్ గారి ఒక ఫైట్ సీన్ ఉంటుంది క్లైమాక్స్ లో. అక్కడ ఫైట్ సీన్ లో గన్ తో కాలుస్తుంటే ఒక ఓల్డ్ సాంగ్ పెట్టి అది మాత్రం అయితే నాకైతే ఫుల్ కామెడీ డైలాగ్స్, కామెడీ ఫైట్స్, వేరే లెవెల్ యాక్టింగ్. థ్యాంక్ యూ.